హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను ఈరోజు టిఫిన్కి ఎర్రకారం బొంబాయి చట్నీ, ఎగ్ దోశ చేశాను ఫ్రెండ్స్. అందులో కావాల్సినవి ఎర్రకారం బొంబాయి చట్నీ రెసిపీ చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా ఆనియన్స్ కట్ చేసుకొని మిక్సీలో వేసి తగినంత కారం, ఉప్పు వేసి మిక్సీ పట్టేయాలి. ఈ కారానికి కొంచెం కారం ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఆనియన్స్ తీయగా ఉంటాయి కాబట్టి. చూసేయండి ఫ్రెండ్స్, ఆనియన్ కారం రెడీ అయింది. నెక్స్ట్ బొంబాయి చట్నీ ప్రాసెస్ చూడండి ఫ్రెండ్స్. శనగపిండిలో తగినన్ని వాటర్, ఉప్పు వేసి ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ పోపు కోసం ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆవాలు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా స్టవ్ పైన కడాయి పెట్టేసి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడైన తర్వాత పోపు వేసి వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఈ చట్నీకి ఆయిల్ ఎక్కువ పడదు ఫ్రెండ్స్, 2 స్పూన్ 3 స్పూన్స్ అయితే సరిపోతుంది. నేను చేసే వంటలన్నీ చాలా సింపుల్గా, టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా నా వంటలు చూసి చేయాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఛానల్లో అన్ని వంటల వీడియోసే పెడతాను ఫ్రెండ్స్. నా స్టైల్లో చాలా సింపుల్గా, టేస్టీగా ఉంటాయి. మీకు కూడా కావాలంటే నా వంటల వీడియోస్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, కామెంట్ చేయండి. పోపు వేగిన తర్వాత మేము కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని అందులో వేసి ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తగినంత నీళ్ళు వేసి ఇది కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్. కొంచెం వదిలేసినా కూడా గడ్డ కట్టిపోతుంది. అంతే ఫ్రెండ్స్, కొంచెం దగ్గర పడినాక స్టవ్ ఆఫ్ చేసేయండి. మరి ఎక్కువ దగ్గర పడితే మాత్రం చల్లారగా గడ్డ కట్టిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.